అధినేతను ఒప్పించి వారసులను ఎన్నికల బరిలో దింపడానికి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు ఆ ఎమ్మెల్యేలు. వారి విషయానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ ఇక ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనుకున్న సమయంలోనే నకిలీ ఓట్ల వివాదం అయితే రచ్చ మొదలైంది అక్కడ. ఇక దాంతో అది ఎక్కడ వారసులకు బ్యాడ్ ఇమేజ్ తెస్తుందో అని తెగ టెన్షన్ పడిపోతున్నారంట సదరు ఎమ్మెల్యేలు. సదరు వారసులు రంగప్రవేశం చేసిన ఆ 2 సెగ్మెంట్లలో జరుగుతున్న దొంగ ఓట్ల రచ్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే హాట్ టాపిక్ అవ్వటంతో సదరు నేతలు తెగ ఇదైపోతున్నారట. చంద్రగిరి నియోజకవర్గాలు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకటి పవిత్ర వెంకటేశ్వరుని పాదాల చెంత ఉన్న నియోజకవర్గం కాగా మరొకటి విజయనగర రాజుల సామ్రాజ్యానికి చిట్ట చివరి రాజధాని. అంతటి ప్రాధాన్యత ఉన్న సెగ్మెంట్ లో ఫేక్ ఓట్ల నమోదు వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పుడు ఇది వైసీపీకి పెద్ద తలనొప్పిగా తయారైందంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఈ 2 నియోజకవర్గాల నుంచి 2 వారసులు శాసనసభలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బయటపడ్డ దొంగ ఓట్ల నమోదు ఉదంతం వివాదాస్పదంగా తయారైంది. రానున్న ఎన్నికల్లో తిరుపతి నుంచి టీటీడీ చైర్మన్, లోకల్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు, తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరి నుంచి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, తిరుపతి రూరల్ ఎంపీపీ తుడా చైర్మన్ మోహిత్ రెడ్లను క్యాండిడేట్లుగా జగన్ ఓకే చేశారు. సీనియర్ ఎమ్మెల్యేలు తనకు అత్యంత సన్నిహితులైన భూమన, చెవిరెడ్డిల కోరిక మేరకు వారి పుత్రరత్నాలకు ఏడాదిన్నర క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వైసీపీ అధినేత. దాంతో వారు అప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ఆ క్రమంలో చంద్రగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రతిపక్షాల సానుభూతిపరుల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే బయట ప్రాంతాల వారిని తీసుకొచ్చి చంద్రగిరి సెగ్మెంట్ ఓటర్లుగా నమోదు చేయించారని చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఏడాదిన్నర క్రితం నుంచే ఆందోళన పదం పట్టారు. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కొడుకు మోహిత్ రెడ్డి నేతృత్వంలోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని ఈసీకి ఫిర్యాదులు కూడా చేశారు. అయితే ఫామ్ 7 ద్వారా టీడీపీ కూడా తమ ఓట్లను తొలగిస్తుందని మోహిత్ రెడ్డి ఆరోపించారు. ఆ ఆరోపణల పర్వం కొనసాగుతూ ఉండగానే ముసాయిదా ఓటర్ల జాబితా వెలువడింది. దాంట్లో 35,000 ఓట్లను నూతనంగా చేర్చారని, అవన్నీ సమీప నియోజకవర్గాల వారమని టీడీపీ నేత పులివర్తి నాని తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగారు. ఈ నెల 7న దీక్షలో ఉన్న నానిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారు. అది స్థానికంగా పెద్ద కలకలమే రేపింది. ఆ వెంటనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రగిరిలో ఏకంగా 1,00,000 నకిలీ ఓట్లు నమోదు చేయించారని జాతీయ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. చుట్టుపక్కల నియోజకవర్గాల వారిని చంద్రగిరి ఓటర్లుగా నమోదు చేయించారని ఆధారాలు కూడా సమర్పించారు. అలాగే పోలింగ్ బూతులు ఏకపక్షంగా పెంచడాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. అదే సమయంలో 2021లో జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా తిరుపతి నగరంలో జరిగిన పోలింగ్ అవకతవకలు, ఓటర్ల కార్డుల డౌన్లోడ్ వ్యవహారంపై ఈసీకి గతంలో అందిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదయ్యాయి. కలెక్టర్లు, ఎస్పీలతో ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన మీటింగ్లో దానిపై చర్చ జరిగింది. ఆ ఎన్నికల సమయంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్గా పనిచేసిన ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను ఆయన లాగిన్ నుంచి 35 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ అవడంపై ఈసీ నిలదీసింది. దాంతోపాటు తిరుపతి కలెక్టర్ను చంద్రగిరి ఓటర్ల జాబితా వివరాలు అడిగింది. మరోవైపు పోలింగ్ సమయంలో జరిగిన గొడవలపై పోలీసు ఉన్నతాధికారులను మందలించింది. మందలింపులతోనే ఆ తతంగం ముగిసిందనుకుంటున్న సమయంలో ఈసీ చర్యలకు దిగింది. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేసింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో నకిలీ ఓటర్లు, నకిలీ ఎపిక్ కార్డుల వ్యవహారంలో గిరీషాపై ఈసీ వేటు వేసింది. ఉప ఎన్నిక సమయంలో తిరుపతి ఆర్ఓగా గిరీషా పనిచేశారు. నకిలీ ఓటర్లు, ఓటర్ కార్డుల జారీ కోసం అప్పటి ఆర్ఓ అధికారిక లాగిన్ను వినియోగించుకోవడంపై ఈసీ సీరియస్ అయింది. ఓ ఐఏఎస్ అధికారిపై ఎన్నికల యంత్రాంగం చర్య తీసుకోవడం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.
అలాగే మరో ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులపై వేటు పడగా మరో 3 కాంట్రాక్టు ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. అయితే ప్రతిపక్షాలు పాత్రదారులు కాదు, సూత్రధారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో వైసీపీని టార్గెట్ చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. మరోవైపు మరో 13 మంది పోలీసు అధికారులపై వేటు పడనుందనే ప్రచారం మొదలవడంతో ఆ డిపార్ట్మెంట్ వారు బిక్కుబిక్కుమంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నకిలీ ఎపిక్ కార్డులపై ఇటీవల మరో కేసు నమోదైంది. దాంతో జాతీయ ఎన్నికల కమిషన్ తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలపై సీరియస్ గా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శుభమా అని కొడుకుల్ని శాసనసభకు పంపడానికి ప్రయత్నిస్తుంటే ఈ ఫేక్ ఓటర్ల గొడవేంటా అని తలలు పట్టుకుంటున్నారంట భూమన, చెవిరెడ్డిలు. ఈ వ్యవహారం ఇంత ముదరడం వెనుక తమ పార్టీ నేతలు కూడా ఉన్నారేమో అన్న అనుమానాలు వారిలో వ్యక్తమవుతున్నాయంట. మొత్తం మీద తమ కొడుకులకు ఇది నెగిటివ్ గా మారుతుందేమోనని టెన్షన్ పడిపోతున్నారంట. దానికి తోడు టీడీపీ, జనసేనలు తిరుపతి ఇష్యూని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ గెలుపు కోసం అధికార పార్టీ ఎంతకైనా దిగజారుతుందని ప్రచారం చేస్తూ ఉండటం వారికి తలనొప్పిగా మారిందంటున్నారు. అంతేలేండి, పవర్లో ఉంది వైసీపీనే, తమ ప్రభుత్వంలోని అధికారులపైనే వేటు పడుతుంటే ఆ మాత్రం టెన్షన్ సహజమేగా.